ఒక పాస్టర్మ గారికి ఆరోగ్యం బాగలేదండి. పాస్టర్మ గారికి ఆరోగ్యం బాగలేదు. వచ్చి ఆమెకు ఆయాసం ఎక్కువ, రాను రాను నీరసం అయిపోతుంది. బట్టలు ఉతకాలి, బట్టలు ఉతుకుతూ ఉంది. బట్టలు ఉతుకుతూ ఉంటే వాళ్ళ భర్త ఆమెకు సహాయం చేస్తున్నాడు. ఆమె సబ్బు పెట్టి బ్రష్ కొడతా అయ్యా ఈ తెల్ల బట్టలకి నేను బ్రష్ కొట్టలేను, సబ్బు పెట్టలేను, నువ్వే పెట్టుకో అని చెప్పేసి అంటే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే సరే మరి నేను సాయం చేస్తానని చెప్పేసి తెల్ల బట్టలకు పోయి సబ్బు పెడతా ఉన్నాడు. జాగ్రత్తగా నేను సబ్బు పెడతా ఉన్నాడు. హల్లెలూయ. సబ్బు పెడతా ఉంటే పాస్టర్ గారు ఏం చేస్తుందంటే బయట బట్టలు జాడిస్తూ ఉంది, ఉతికిన బట్టలు జాడిస్తూ ఉంది. ఈలోపు ఒక ఇద్దరు విశ్వాసులు, ఆ సంఘ విశ్వాసులే, వాళ్ళ సంఘ విశ్వాసులే, ఇద్దరు ఇట్లా రోడ్డు వెంట నడుచుకుంటా వస్తున్నారు. ఆ సంగతి పాస్టర్ గారు చూసింది, గమనించి అప్పుడు వరకు ఓపిక లేదు నీరసం అంటున్నావా. ఎప్పుడైతే ఏం చేసి తెలుసా, ఇదిగో నువ్వులే నేర్చుకుంటాలే, నేను పెడతాలే సొప్పు నీకు చేతలే అని చెప్పేసి పాస్టర్ గారిని లేపి ఇప్పుడు నేను దాడిచ్చిన బట్టలు ఆ నీళ్ళు రోడ్డు అవతల పడిపోసినప్పు అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పి, ఈ పాస్టర్ గారు కొంచెం తెక్కలాడు తీసుకొని ఆ బట్టలు నీళ్లు రోడ్డు అవతల బారేశాడు. ఇంతలో ఆ విశ్వాసులు వందనాలయ్యా అనుకుంటూ పోతా ఉన్నారు. వందనాలు అంటే పాస్టర్ గారు మరలా విశ్వాసులు కొంచెం దూరం పోయిన తర్వాత, ఇట్లా రోడ్డు ఉంటే అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు వచ్చి, ఇదిగో దాదా బట్టలు సోపు పెట్టుకోవచ్చి నేను పెట్టలేను పెట్టుకో. ఆ పాస్టర్ గారికి అర్థం కదా, ఇదేంద్రా ఇప్పుడు పెట్టలేను, నువ్వు నీకు చేత కాదు అని చెప్పేసి లేపి మళ్ళీ ఇంతలో వచ్చి పెట్టుకోవటం ఏంటి అని చెప్పేసి పాస్టర్ గారు ఆలోచన చేస్తే అప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది చెప్పాలి? ఏమర్థమైంది? విశ్వాసులు వస్తున్నారని, పాస్టర్ గారు సొమ్ము పెడుతున్నాడని సంగతి విశ్వాసులు చూస్తే చెప్పాలి. పాస్టర్ గారు బట్టలకు సొమ్ము పెడుతున్నాడని విశ్వాసులు చూస్తే పాస్టర్ ఏమని అనుకుంటారేమోనని పాస్టర్ గారు ఏం చేస్తుంది, పాస్టర్ గారు పరువు తగ్గించడం మంచిది కాదని పాస్టర్ గారు వచ్చి మరలా పాస్టర్ గారు లేపి సొమ్ము పెట్టి పాస్టర్ గారి గౌరవాన్ని కాపాడుతుంది. ఎంత సమయోచితమైన జ్ఞానం తెలుసా? ఈ జ్ఞానం అందరికి రాదండి. పాపం పాస్టర్ గారు తక్కువడు, పాస్టర్ గారికి ఏం అర్థం కాల. పాస్టర్ గారు అనుకున్నాడు కొంచెం దూరం పోయిన తర్వాత, ఇదేంద్రా సొమ్ము పెట్టమంది నేను పెట్టలేను, ఓపికలేదండి. మళ్ళీ ఇంతలోకే నువ్వు నేను పెట్టుకుంటా సొమ్ము అంది. మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి పెట్టుకో సొమ్ము అట్లా తీసి ఏం అర్థం కాలేదు ఏందని చెప్పేసి పాస్టర్ గారు అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయ. తర్వాత పాస్టర్ గారికి అర్థమయ్యి పాస్టర్ గారు మనసులో నవ్వుకుంటా ఉన్నాడు. హల్లెలూయ. ఏమంటాడు పాపం? పాస్టర్ గారికి ఆరోగ్యం బాగోదు. తనకున్న మొదటి నుంచి లక్షణం పాస్టర్ గారు బట్టలు దొరికితే పాస్టర్ గారు సహాయపడుతుంటాడు, సహజం అది. ఎందుకంటే భార్య భర్తలు కాబట్టి సహాయం చేసుకుంటూ ఉండాలి. కానీ పాస్టర్ గారు తెలివికి ఆశ్చర్యపోయాడు ఈ పాస్టర్ గారు. హల్లెలూయ. స్త్రీలకు ఉండాల్సింది అదేనండి. తన యొక్క భర్తని వివేకంగా కాపాడుకుంటూ రావాలి. తన తెలివిని జాగ్రత్తగా ప్రదర్శించాలి. ఎక్కడ ఏ విధంగా సమయోచితంగా నడుచుకోవాలో అది ఎరిగి ఉండడం ఉత్తమం. హల్లెలూయ. దానిని అంటారు సమయోచితమైన జ్ఞానము అని. ఒక పక్క